ఈనాటి కథ శీర్షిక వనలక్ష్మి. అనగనగా ప్రసన్న అనే అందాల బాలిక ఉండేది. ఆమె చాలా చురుకైనది. ఆ పిల్ల సముద్రపు ఒడ్డున నాగకన్యలతో ఆడుకునేది. ఆమె తల్లి వనలక్ష్మి. భూలోకమందు వనలక్ష్మి పండు అంటే పంటలు పండుతాయి, లేకుంటే లేదు. పూయి అంటే పువ్వులు పోస్తాయి, లేకపోతే లేదు. అందుకనే ఆమె పేరు వనలక్ష్మి. ఒకనాడు వనలక్ష్మి కూతురుతో, అమ్మాయి, ఇప్పుడు వరిచేలు కోతలకు వచ్చాయి కనుక ఈ సమయంలో నేను వాటిని కాపాడి ఏటికేడాది రాత్రింబగళ్ళు కష్టపడిన రైతులకు సాయపడాలి. నువ్వు నాగకన్యలతో ఆడుకుంటూ ఉండు, కానీ వాళ్ళని విడిచి ఒక్కతవు మాత్రం ఎక్కడికి పోబోకు అని చెప్పింది. అలాగేలే అంటూ ప్రసన్న ఉత్సాహంతో గెంతులేసుకుంటూ వెళ్ళిపోయింది. ప్రసన్న గొంతు వినబడగానే ఆమె నేస్తులైన నాగకన్యలు బిలబిలమంటూ వచ్చేసి ఇసుకలో కూర్చున్నారు. వాళ్ళు కొంతసేపు పిచ్చుక గూళ్ళు కట్టుకున్నారు. మళ్ళీ వాటిని పడగొట్టారు.